సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. నిబంధనలు తొంగలో తొక్కి రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మట్టి గ్రావెల్ రవాణా సాగిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఈ భారీ వాహనాల రాకపోకల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయి. దీనిపై పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్త ఇసుకపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. ఇక రోజు వందలాది వాహనాలు తిరుగుతున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారని, అందుకే మాఫియాకు ఎటువంటి భయం లేకుండా పోయిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాల వల్ల రోడ్లపై నడవాలి అంటేనే భయం వేస్తుందని, పిల్లలను బయటికి పంపలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.